సార్ నమస్తే, వెల్కమ్ సార్. నమస్తే. వెల్కమ్ టు మై ప్రోగ్రామ్. బాగున్నారు సార్? గుడ్. అవుట్ సైడ్ పాలిటిక్స్ కనుక చూసుకుంటే, అంటే బయట అందరికీ రఘురామకృష్ణరాజు గారు ఒక పొలిటీషియన్గా అనిపిస్తారు కదా. ఇంట్లో ఉండే ఒక రఘురామకృష్ణరాజు గారి క్యారెక్టర్ ఏంటో మీరు చెప్పాలి. అంటే మీ వ్యక్తిత్వం కానీ మాకు కనపడని ఒక షేడ్ ఉంటుంది కదా మీలో, ఎలా ఉంటారు ఇంట్లో? నాకు గుర్తున్నంత వరకు బయట ఓ షేడు, ఇంట్లో ఓ షేడ్లు లేవని అనుకుంటున్నా. ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువగా ఏదో కొంచెం ప్రశాంత వాతావరణం. సాధారణంగా నేను ఏదో సన్నగా అయినా ఏదో పాటలు వినపడుతూ ఉంటాయి నార్మల్గా. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా స్పీకర్లు ఉంటాయి. సో ఎక్కువ ఈ మ్యూజిక్ సైడ్ ఎక్కువ పీస్ఫుల్గా ఉండడం ఇష్టపడతారు. నా ఏరియా కూడా కొంచెం పీస్ఫుల్ ఏరియా. సో ఇప్పటివరకు అంటే మీ దృష్టిలో జనాలు మిమ్మల్ని బాగా అపార్థం చేసుకున్న ఒక విషయం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు జనరల్గా ఎప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అంచేత అపార్థం చేసుకుంటాం ఉంటుంది. అంటే మీకు అనిపించింది, అరే ఇది ఇట్లా కాదు కదా, కానీ ఇట్లా వెళ్తుంది, బయట పోర్ట్రే అవుతుంది నా గురించి అని మీకు అనిపించింది ఏదన్నా ఒక విషయం ఉంటే చెప్పండి. చాలా ఉంటాయి. ఏదన్నా ఒకటి మీరు బాగా. ఎందుకంటే ఇప్పుడు ఏదో 60 చిల్లర వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాల్లో అపార్థం చేసుకుని చాలా ఉంటాయి, అందులో డౌటే ఉంది. బట్ అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి అది 100% ఉంటుంది. సో అపార్థం చేసుకునే వాళ్ళు వెరీ లెస్. సో అంచేత దాన్ని అంత సీరియస్గా ఎప్పుడు ఆలోచించాల. ఒకవేళ పాలిటిక్స్ కాకపోయి ఉంటే మీరు ఇంకా ఏం చేస్తూ ఉండాలి? మీరు బిజినెస్ మ్యాన్? లేదు, అసలు పాలిటిక్స్ నేను యాక్సిడెంట్గా వచ్చాను. నాకు పాలిటిక్స్కి నాకు అసలు సంబంధం లేదు. నాకు ఎంతో మంది పాలిటీషియన్లు స్నేహితులు ఉన్నారు. నాకు చిన్నప్పుడు అంటే రైట్ ఫ్రమ్ నా మదర్స్ ఫాదర్ వచ్చి వెరీ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ కంబైన్డ్ స్టేట్ 1958 నుంచి 64 వరకు నా గ్రాండ్ ఫాదరు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. తర్వాత నా ఫాదర్ ఓన్ బ్రదర్ కనుమూరి బాపరాజు గారు, ఆయన ఎన్నో సంవత్సరాలు ఒక 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, మధ్యలో కొన్నాళ్ళ పాటు ఎమ్మెల్సీ, మంత్రి చేశారు, 2-3 శాఖలు, టీటీడీ చైర్మన్ చేశారు, ఎన్నో. సో బాపరాజు గారు అంటే రాజకీయాల్లో తెలియని వాళ్ళు ఎవరో పెద్దగా ఉండరు, ఇప్పుడు కొత్త వాళ్ళకి తప్ప. ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ నేను ఎప్పుడు దూరంగానే ఉన్నాను. సో రావడానికి రీజన్ ఏంటి సార్? మీరు రకరకాల బిజినెస్లో ఉన్నారు, ఇండస్ట్రీ. ఏదో యాక్సిడెంట్లు అంతే. రాజశేఖర రెడ్డి గారు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. అప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదో అలా అనుకోకుండా రావటం జరిగింది, కానీ ఆ ఎలక్షన్లో పోటీ చేయలేకపోయా. దురదృష్టవశాత్తు రాజకీయాల్లోకి రావటం, తర్వాత 2019లో దురదృష్టవశాత్తు అంటున్నారా అనే అనుకుంటున్నా. సో 2019లో ఫస్ట్ టైం కంటెస్ట్ చేయటం, అప్పుడు నెగ్గటం, మళ్ళీ 2024లో రెండోసారి కంటెస్ట్ చేయటం, సో మళ్ళీ నెగ్గటం. అంటే తెలుసుకోవచ్చా సార్, మీరు అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాని వెనుక ఒక రీజన్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు నేను 2019లో ఎంపీ అయ్యాను. ఎంపీ అయిన తర్వాత ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళటానికే వీల్లేని ఒక విచిత్రమైన పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకంటే నాకు నచ్చిన, నేను కరెక్ట్ అనుకున్న ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నా. అప్పుడున్న ఆ పార్టీ నాయకుడికి నచ్చలేదు. సో కక్ష సాధింపు. నేను ఎన్నికైన 8వ నెలలో నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి అతను, ఏం చేస్తావో చూస్తానని చెప్పి నేను, అలా 4 సంవత్సరాలు గడిచింది. ఆ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఇచ్చిన ఒక మంచి చైర్మన్షిప్ పోగొట్టుకున్నా, ఎంపీ కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగా. వాళ్ళు ఎలాగైనా తీసేయాలని రకరకాల రిప్రజెంటేషన్లు, దానికి నా కౌంటర్ ఆర్గ్యుమెంట్లు. సో వాటితోటే 4 సంవత్సరాలు సరిపోయింది. సో నేను 4 ఏళ్ళు ప్రతిరోజు రచ్చబండ అని ఒక కార్యక్రమం పెట్టి, ఏదన్నా కొన్ని వారాలు శని ఆదివారాలు లేదు కానీ మినిమం వారానికి 5 రోజులు మధ్యాహ్నాలు కనీసం మినిమం 3 టైమ్స్ టీవీల్లో అట్టాలు. సో ఆ రకంగా ఒక పెద్ద పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని దింపటంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. కొంతమంది ఎకనాలజీ చేయలేకపోవచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, బట్ సర్టన్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆంధ్ర దే నో దట్ ఐ ప్లేడ్ ద కీ రోల్. ఇన్ఫాక్ట్ ఐ హ్యాడ్ కిక్ స్టార్టెడ్ ద మూమెంట్. మీ నుంచి స్టార్ట్ అయింది. అంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఎలాగో అంటారు, కానీ సొంత పార్టీలో ఉండి కూడా మీరు దాన్ని. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ 3 ఏళ్ళు అనలా. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు. ఈ పార్టీ నుంచే నేనే ఒక్కడనే మాట్లాడా. పెద్దగా అపోజిషన్ మాట్లాడింది లేదు, రూలింగ్ పార్టీలో మాట్లాడే ధైర్యం ఎవరికే లేదు అప్పట్లో. ఫస్ట్ 3 ఏళ్ళు. తర్వాత చాలా మంది చాలా ఫెరోషియస్ గా ఫైట్ చేశారు, అది ఎవరో కాదలేని సత్యం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే,
ఆ 4 ఏళ్ళు కూడా ఎవరైనా రాజకీయాలు ఏంటి పదవిని ఎంజాయ్ చేయాలని వస్తారు. మరి నేను పోరాటం మొదలుపెట్టినప్పుడు నాకెవడో కిరీటం పెడతాడని కాదు నేను పోరాటం చేసింది. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే చేశా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎనీబడి హూ ఎవర్ ఎంటర్స్ పాలిటిక్స్ ఏదో పదవిని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. మెజారిటీ ఎనీబడి అని నేను అనలేను, అదే మెజారిటీ. సో అటువంటిది ఏమీ లేకుండా కష్టాలే ఒక రకంగా అనుభవించా. ఎందుకంటే ఒక పక్క లీగల్గా పోరాటం, అతనేమో డిస్క్వాలిఫై చేయాలని నాకేమో నోటీసులు ఇవ్వటం, నేనేమో ఇన్ని పేజీలు నోటీసులు, దానికి నేను మళ్ళీ అన్ని పేజీలు రిప్లైలు, ఒక యజ్ఞంలాగా సాగింది. నాట్ ఈజీ కదా. ఒక నియంతనే తట్టుకుని మధ్యలో నన్ను అరెస్ట్ చేశారు, చావగొట్టారు. ఆ కోర్టు కేసులు నా మీద ఎన్నో కంప్లైంట్లు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. సరే, అనదర్ పార్ట్. సో దట్ ఐఎమ్ నాట్ బాదర్డ్. అందులో నిజం లేదు, బాధలేదు. సో ఐ టుక్ ఇట్ లైట్. ఇది ఇలాగ ఫిజికల్గా హింసలు పెడతాం. నేనే ఆ పోస్ట్ ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. అంచేత నేను ముళ్ళ కిరీటంగా ఎప్పుడు అంత ప్రెషర్, అంత ఇబ్బందులు పెడుతున్నారు కదా. ముళ్ళ కిరీటంగా భావించలా నేను. అబ్బాయి అసలు కిరీటం అంటే ఎవడన్నా నాకు పెట్టి ఉంటే అది ముళ్ళా లేకపోతే పువ్వులా అని చెప్పేవాడు. నాకు ఎవడో కిరీటం పెట్టింది ఏమీ లేదు. ఐ ఎంజాయ్డ్ ద పెయిన్, నో డౌట్. ఐ ఎంజాయ్డ్ ద పెయిన్. పెయిన్ఫుల్ కాబట్టి అదృష్టమో దురదృష్టం. అక్కడ అదృష్టం అన్న పదం కూడా వాడాను. ఎందుకంటే ఒక ఎక్స్ఎంపీ అన్నది శాశ్వతమే ఎప్పటికైనా. సో అదృష్టం దురదృష్టం అన్న పదం కూడా వాడవలసి వచ్చింది. సార్, పాలిటిక్స్ అంటేనే కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఒక గిరి గీసుకొని సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ మధ్యలో ఉండాలి ఒక పొలిటీషియన్ అంటే. అట్లా వ్యవస్థ నడుస్తుంది కదా. మీరు అంత అన్ఫిల్టర్డ్గా వచ్చి మీరున్న పార్టీలోనే జరుగుతున్న ఇష్యూస్ మీద మీరే వాయిస్ ఇచ్చి బయటకు తీసుకొచ్చారు, అంతా ఫైట్ చేశారు కదా. దానికి రీజన్ ఏంటి సార్? అంటే మీ మెంటాలిటీ చిన్నప్పటి నుంచి కూడా అలానే ధైర్యంగా ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం, ఎప్పుడు అంతే, లేదా ప్రజలకి ఇది ఇబ్బంది కలుగుతుంది, అసలు ఒక గవర్నెన్స్ ఇలా ఉండకూడదు అని అక్కడ నుంచి మీరు అలా రెవల్యూషన్ తీసుకొచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఓకే, నేను ఆ పార్టీలో నెగ్గినా ఎందుకు కొన్ని ఉన్నట్టు మాట్లాడవలసి వచ్చిందంటే, ఇప్పుడు ఇక్కడ నా ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, అక్కడే ఉంది అక్కడే ఆ లోపల కూడా అదే ఉంటుంది. పై 2 ఫ్లోర్లో కూడా మెయిన్ అదే ఉంటుంది. ఎందుకంటే నేను బేసిక్గా ఐఎమ్ హిందూ అండ్ ఎక్కువగా ప్రిడామినెంట్లీ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. సో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తిరుపతికి భక్తులు ఇచ్చిన ఆస్తి అమ్మాలని వారు అప్పుడు ఒక జీవో తెచ్చారు. అప్పట్లోనేనా సార్ మీరున్న టైంలో? ఎంపీ అయిన 5 నెలలకే. ఓకే, అది కరెక్ట్ కాదని చెప్పా. విత్డ్రా చేసుకోవాలి, డోంట్ ప్లే విత్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్. స్వామికి ప్రపంచం అంతా భక్తులు ఉన్నారు. భూమి ఇచ్చిన వాడే కాదు, ద ఎంటైర్ డివోటీస్ ఆఫ్ వెంకటేశ్వర హూఎవర్ హాస్ నాట్ ఎవన్ డొనేటెడ్ ద ల్యాండ్, స్టిల్ దే ఆల్ విల్ ఫీల్ బ్యాడ్. ఇది మంచిది కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అక్కడ ట్రిగర్ అయిందా సార్ ఈ పాయింట్? ఫస్ట్ టైం అదే టైంలో 2-3 జరిగినాయి. నవంబర్లోనే 2019 కింద అదే సంవత్సరంలో 2019 నవంబర్లో వింటర్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు దానికి ఒక 4 రోజుల ముందు ఈయన అప్పుడు సీఎం గారు మొత్తం తెలుగు మీడియం అనేది ఉండదు ఇంకా అని రిమూవ్ చేశాడు. అండ్ దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఆర్టికల్ 350B ఆర్ సంథింగ్. అది అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. Every government shall provide the medium of education in the local language till 5th. They shall provide primary education. అంటే చేరే వాళ్ళు చేరతారు, చేరిన వాళ్ళు చేరకపోవచ్చు, బట్ ప్రొవైడ్ చేయాలి ఎడ్యుకేషన్. సో ఇప్పుడు పూనాలో కూడా తెలుగు స్కూల్స్ 2 ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళకి మైనారిటీల కింద ఉన్నా సరే ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ మంది ఉంటే ప్రొవైడ్ చేయాలి. మెడ్రాస్లో ఇంకా తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి 1-2. సో ఆ రకంగా ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గురించి నేను పార్లమెంట్లోనే, ఈ రాష్ట్రం అని చెప్పకుండా కొన్ని రాష్ట్రాలు దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ హెచ్ఆర్డి మినిస్టర్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ నో స్టేట్ వుడ్ డీవియేట్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే భాష, సంస్కృతి, ఏదో భగవంతుడు
ఓ సెంటిమెంటు ఇవన్నీ ఉండాలి. సో నీ భాషనే నీ సంస్కృతిని నువ్వు గౌరవించకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నేను పదవి లేకపోతే ముఖ్యమంత్రి తానా అంటే నేను తన్నానా అనాలి అనే మెంటాలిటీ నాది కాదు. తప్పు అయితే చెప్తాను, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పి నేచర్ నాది. సో చెప్పి చూశాను, అతను కోపం వచ్చింది. సో తక్షణం ఇతన్ని నా అభిప్రాయాలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, ఇతన్ని ఎందుకు పార్టీ నుంచి అసలు సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయకూడదు అని సడన్ గా అతను అత్యంత ఆవేశానికి గురయ్యి ఈ దిక్తత్ పాస్ చేశాడు. సార్ May 14th మీ బర్త్డే కదా సార్. సో ఎగ్జాక్ట్ గా May 14th రోజే మీ మీద ఇదిగో ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర మీరు అది యాంటిసిపేట్ చేశారా సార్ అసలు? సో అలా సడన్ గా మీకు వాళ్ళు ఎదురయ్యేసరికి మీ రియాక్షన్ ఏంటి సార్? మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అంటే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నది ఆ రోజు నైట్. మామూలుగా ఒక హ్యాపీ మూడ్ లో ఉంటారు, బర్త్డే అనే ఇదిలో ఉంటారు కదా. సడన్ గా అలాంటి ఒక చర్య మీ మీదకి వచ్చి అంతమంది పోలీసులు మీ ప్రిమైసెస్ లోకి వచ్చేసి అలాంటి యాక్ట్ మీ మీద చేస్తుంటే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు అని అంటే నోటీస్ లేదు, పోలేదు. వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు, రాసుకెళ్తా తీసుకుపోయారు అంతే. ఏదో జస్ట్ అలా మున్సిపాలిటీ వాడు కుక్కల బండి వేసుకొచ్చి కుక్కలు వేసుకుపోయినట్టు వేసుకుపోయారు. అంటే వేరే పొలిటీషియన్ అనేది నేను పక్కన పెట్టేస్తే మీకంటూ ఒక చాలా గొప్ప ఇండివిజువాలిటీ ఉంది, చాలా హై స్టాండర్డ్స్లో మీరు థింక్ చేస్తారు, చాలా గొప్పగా బతుకుతారు, మీ ఆలోచన విధానం అలానే ఉంటుంది కదా, అంతే డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు, అండ్ ఒక హై మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తికి ఇలా సడన్గా పోలీసులు వచ్చి మీ ఇంటి లోపలికి వచ్చి మిమ్మల్ని ఇలా చేస్తున్నారు అని అంటే మీకు ఎలా తీసుకోగలిగారు అది? అంటే అప్పుడు రివోల్ట్ అవ్వాలనిపించలేదా? అంటే రివోల్ట్ లేదా పరిస్థితి చేయదాటిపోయినా అనిపించింది? ఐ థాట్ ఏముంది, వెళ్తాము మళ్ళీ ఓకే, 1 డేలో మనం చేసేది తప్పేం లేదు. సో వాట్ ఈస్ దట్ దే కెన్ డూ అంటే వాళ్ళ చట్టాన్ని ఫాలో అవుతారని అనుకున్నాం. సో వాళ్ళ చట్టాన్ని ఫాలో అయితే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఒక క్షణం డెఫినెట్గా ఏంటి సడన్గా ఇదేంటనే ఒక షాక్కి గురైనా. సో అతని నేచర్ నాకు తెలుసు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అన్న అతను నేచర్ నాకు తెలుసు కాబట్టి సరే ఓకే తీసుకెళ్ళిపోయారు, బలవంతంగా ఎక్కించారు, వెళ్ళాం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ దే వుడ్ బీట్ మీ లైక్ దట్. అది అసలు కల్లో కూడా ఊహించాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసు ఏదైతే ఉందో సార్ మీ మీద అండర్ ఎనీ సెక్షన్స్, అది నాన్ బెయిలబుల్ అలా పెట్టచ్చు, ప్లస్ మీకు అన్ని రోజుల రిమాండ్ విధించచ్చు అనేది యాక్చువల్గా ఉందా, లేకపోతే తప్పుడుగా ఏమైనా చేసుకుంటూ వెళ్ళారా సార్? అది లేదు ఆర్ దే లీగల్లీ రైట్ ఇన్ డూయింగ్ దట్ యాక్టివిటీ? నో దట్ ఈస్ అటర్లీ రాంగ్. నా మీద పెట్టింది ఏంటా తెలుసా నీకు? అది అదే ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు కాదు, రాజ్యద్రోహం అని బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. అది ఓకే, ఎవరైనా ప్రభుత్వాన్ని కూలదోయటానికి యాంటీ పేరే రాజద్రోహం, నేషనల్ యాక్టివిటీ పేరే రాజద్రోహం. రాజరికంలో ఉన్నప్పుడు బ్రిటిష్ రాజు ఆ రాణి పరిపాలించే రోజుల్లో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టంలో రాజద్రోహం అనేది పెట్టాడు, సెడిషన్ అంటారు. సో అది దానికి 10 ఏళ్ళ పైన యావజ్జీవ కారాగార శిక్ష. బట్ ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీబడి హ్యాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటారు కదా సార్. ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకు ఉంటుంది కదా. మీరు జరుగుతున్న ఇష్యూస్ మీరు మాట్లాడారు, పోరాడారు, దాన్ని దీని కిందకి ఎలా కన్వర్ట్ చేస్తారు? అదే ఆడు అనుకున్నాడు, అందుకే నా సెక్షన్ పెట్టి పట్టుకుపోయాడు. తర్వాత కోర్టుకు వెళ్ళినప్పుడు కదా అది రైటా రాంగా తెలిసేది. ముందు పట్టుకుపోయాడు, తర్వాత ఏమవుతుంది అనుకున్నాడు, ఆ రోజు రాత్రే ఉతికేశాడు. ఈ సునీల్ కుమార్ గారు ఈ బ్యాచ్ అందరూ ఉన్నారు అందులో. సో అతను పెట్టి అతని ద్వారా అతని అనుచరులను ఎవరన్నా ప్రవేశపెట్టి రాత్రి ఆ కాళ్ళు కట్టేసి చాలా దారుణంగా హింసించారు. సో అది షాక్. అంటే వాళ్ళకి అసలు భయం లేదా సార్ మళ్ళీ మీ మీద ఇట్లాంటి దాడి చేశారు? లేదు తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత అసలు నేను బయటికి వస్తానని వాళ్ళు అనుకున్నారని నేను అనుకోవట్లా. ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద ప్లాన్ చేశారు. అప్పుడున్న జిల్లా కలెక్టరు నేను ఇక్కడ అరెస్ట్ అవ్వకముందే, అరెస్ట్ అవ్వటానికి నాకున్న సమాచారం మేరకు 1 గంట ముందే గుంటూరు హాస్పిటల్కి నా పేరు మెన్షన్ చేయకుండా ఒక లెటర్ రాసి ఒక విఐపి పేషెంట్, మెడికల్ రిపోర్ట్ లాగానా? విఐపి పేషెంట్ రావచ్చు, మీరు ఒక నైట్ ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్, ద చీఫ్ ఆఫ్ కార్డియాలజీని రెడీగా ఉంచండి అని కూడా మెమో ఇష్యూ చేశాడు. సో ఏంటంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే నాకు అప్పటికే 4 నెలల ముందు సర్జరీ అయింది. సో సర్జరీ అయింది, ఆడ కొట్టుడికి ఐ మైట్, నా గుండెల మీద కూడా కూర్చున్నారు, ఐ మైట్ డై. సో ఏదో ఇంకా బతుకున్నట్టు తీసుకెళ్ళి ఆ స్టేజ్ వచ్చిందా? అలా ఒరిజినల్ ప్లానింగ్ అదే. ఓకే, కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచుకొని ఏంటంటే సరిపోయినా సరే బతుకున్నట్టు హాస్పిటల్ తీసుకెళ్తారు, వాళ్ళు ఏదో చాలా కష్టపడి ట్రై చేసినట్టు అనుకోకుండా
ఈ అరెస్ట్ అయ్యేటప్పటికి షాక్ గురై చచ్చిపోయినట్టు అనుకున్నట్టుగా అర్థమైంది ఆ లెటర్ అది చూస్తే. సో ఆ తర్వాత అదృష్టవశాత్తు బ్రతకటం. మీరు ధైర్యంగా ఉన్నారా సార్ ఆ టైంలో, లేకపోతే మీరు అధైర్యపడ్డారా, ఏమన్నా అనిపించిందా నెగిటివ్గా? లేదు. వీళ్ళు కమ్అట్ ఆఫ్ ఇట్ అనేది మీకు ఉండిందా, అంటే వాళ్ళు అలా కొడుతున్నా ఇది చేస్తున్నా? అంటే నేను ఫస్ట్ ఒక 2 నిమిషాలు చంపేస్తారు డైరెక్ట్గా, ఏదో తాడు తీస్తే కాలు కట్టారు, నేను ఆ తాడితో అసలు మెడకి తాడేసి చంపేస్తారని డౌట్ వచ్చింది నాకు. నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే రా అని కాళ్ళకు కట్టి దారుణంగా కొట్టి హింసించి ఇప్పటికే ఇక్కడ కలెక్ట్ చేసుకున్న సెల్ ఫోన్ని ఏదో లాక్ ఓపెన్ చేయించి పోయారు. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఏదో హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ దొంగ రిపోర్ట్లు. ఆ తర్వాత లక్కీగా మా లాయర్ల అప్రమత్తతో మళ్ళీ 1 వీక్లో 1 వీక్ అని 1 డేలో వచ్చారు. 1 డేలో బయట 14 days judicial remand వచ్చింది. వేశారు. బట్ వితిన్ 24 hours, మేబీ సమ్వేర్ ఇన్ 19th hourకి నాకు సుప్రీంకోర్టు సికింద్రాబాద్ హాస్పిటల్కి మూవ్ చేయమన్నారు. అక్కడికి మూవ్ అయ్యాక 4th డేకి బెయిల్ వచ్చింది. సో మీరు అక్కడ జైల్లో ఉన్నది జ్యుడిషియల్ కస్టడీలో 1 day, జైల్లో ఉన్నది లెస్ దాన్ a day. అప్పుడు మీ కాళ్ళకి జరిగిన గాయాలు అన్నీ అంత క్లియర్గా పబ్లిక్గా సోషల్ డొమైన్లో ఫొటోస్ వచ్చాయి, అందరికీ ప్రపంచాన్ని అందరికి విజిబుల్, ఎవరు చిన్నపిల్లలు చూసినా అవి ఏంటో కండిషన్ అందరికి అర్థమవుతుంది కదా. ఈ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు ఇప్పటికి కూడా దాన్ని అబద్ధమని చెప్పుకుంటా మాట్లాడుతూ వెళ్తున్నారు. అబద్ధం అని చెప్పకపోతే అతడికి ఒక 7 సంవత్సరాలు కనీసం జైలు శిక్ష పడుతుంది. అందుకని ఆడు అలాగే చెప్తుండదు. బట్ విజువల్ కనపడతా ఉంది కదా, ఎన్ని డిబేట్లు పెట్టినా వాళ్ళు అలానే చెప్తారు, ప్రతి అలాగే చెప్తారు. అల్టిమేట్ గా అది తేల్చాలి. ఈ ప్రభుత్వం కూడా అలాగే నత్తనడక నడిపిస్తుంది ఆ కేసుని. అంటే ఒక మాట సార్, అప్పుడంటే సరే ఇబ్బంది పెట్టారు, చేశారు, పైన ఆబ్లిగేషన్స్ ఉండే చేశారు కదా, వాళ్ళు తప్పు చేశారు, అదే మినిమం ప్రతి మనిషికి ఉంటుంది, సరే చేశామని. ఇప్పటికి కూడా స్టిల్ ఆయన మీ మీద కంటిన్యూస్గా ఏదో ఒక కౌంటర్ వేసుకుంటూ వెళ్ళడము, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు కదా, ఎందుకు సార్? అది సర్వైవల్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ కేసు కంటిన్యూ అవుతుంది, నేను పర్సూ చేస్తున్నాను కదా అదే పనిగా. ఫాస్ట్గా మూవ్ అవ్వకపోయినా సంథింగ్ ఇట్స్ మూవింగ్ ఎట్ సమ్ స్నేల్ ఫేస్. సో అది కంటిన్యూస్ ఫాలో అప్ వలన జరుగుతుంది కాబట్టి అది అతనికి ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది కాబట్టి సో ఈ స్టార్టెడ్ అటాక్. సార్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, లీడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ లెవెల్లో కూడా చేస్తూ ఉంటారు. బట్ మీ మీద ఇంత స్పెసిఫిక్ ఫోకస్ పెట్టేంత అగ్రెషన్ ఎందుకు వచ్చింది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే నేను తప్పితే ఇంకెవడం మాట్లాడిన లేడు. సో అతని గురించి 100 మంది మాట్లాడితే నాతో పాటు నీ ఒక్కడి మీద ఎందుకు ఫోకస్ చేయవలసి వచ్చింది అని మాట్లాడటం సహజం. అసలు అప్పుడు మాట్లాడింది నేను ఒక్కడినే. సో పిలిచి మీతో మాట్లాడలేదా, ఒక పార్టీలో ఉన్నాము ఇది కాంప్రమైజ్ అయిపోయి అహంకారం మాట్లాడారు. సో అది బాగా ఇగోకి తీసుకొని ఇది చేశారంటారు. సార్ ఇంకొక ఎలిగేషన్, అంటే అది ప్రభుత్వం నుంచి జరిగిందా ఏంటనే తెలియదు, బట్ మీ బిజినెస్లో మీరు ఆల్మోస్ట్ ఒక 1300 crores 1800 crores ఏదో నోటుకు వచ్చింది మాట్లాడతారు బేసిక్గా. అది ఎందుకు వచ్చింది సార్, దాని మీద మీ రియాక్షన్? ఎందుకు రావటం కాదు, అంటే 3 months బ్యాక్ కూడా ఏదో మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని పర్సూ చేయమని చెప్పేసి అంటున్నారు కదా సార్. అంత ట్రాష్. అంటే ఇది పొలిటికల్ డ్రామా? లేదు, అది పొలిటికల్ కాదు. అదేంటంటే స్టార్టెడ్ కంపెనీ, ఆ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత బాగా రన్ అయిన తర్వాత తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి నేను ఆ గవర్నమెంట్ నుంచి నాకు పేమెంట్స్ రాకపోతే కోర్టుకు వెళ్తే ఆ తర్వాత అసలు పేమెంట్లు ఇవ్వటం మానేశారు. అప్పుడు కంపెనీ హాజ్ బికమ్ డిఫాల్టర్ టు ద బ్యాంక్. సో నేను ఒక 1000 కోట్ల ప్రాజెక్టు, 2000 కోట్ల ప్రాజెక్టు 1000 కోట్లు రీపే చేసిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే, అప్పుడు నాకు రావాల్సిన అమౌంట్ దీనికన్నా ఎక్కువ ఉన్నా, నేను తీసుకున్న ఒరిజినల్ లోన్ అమౌంట్ ఎంత ఉందో ఆ కంపెనీ అంత లోన్ తీసుకుంది, అదంతా డిఫాల్ట్ అని చెప్పి డైవర్ట్ చేశారు ఫండ్స్ అని దట్ వాజ్ ద ఎలిగేషన్. కోట్లు తీసుకుని 2000 కోట్లు పెట్టి కంపెనీ కట్టిన తర్వాత 5 ఏళ్ళు రన్ అయిన తర్వాత టాక్ ఇస్ ట్రాష్. సో ఇది ఎప్పటికి తేలుతుంది? డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో అసలు ఏంటి, లోన్ ఎంత ఖర్చు పెట్టారు, ఆ కంపెనీకి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి అవుట్ స్టాండింగ్ ఎంత, ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా తప్పులు జరిగినాయా అనేది ఎప్పటికో తేలుతుంది. బట్ ఈ లోపు ఏంటంటే ఇదిగో ఇలాగా. అంటే నేను అడగటానికి కారణం కూడా ఏంటంటే సార్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వ్యతిరేకించి మీ చిన్న పాయింట్స్ని పట్టుకొని మీ చుట్టూ ఒక విషవలయం ప్రచారం చేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రవీణ్ కుమార్ గారు కూడా.
ఆయన కూడా రీసెంట్ ఏదో వీడియోలో పట్టుకొని 2,000 కోట్ల గురించి మేము అట్లా మింగలే, నన్ను హాఫ్ కట్ అంటున్నాం, మేము 2,000 కోట్లతో కొనుక్కోలే అని దాన్ని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ మీ మీద ఒక ఇది చేస్తున్నాడు కదా. అది చూసి చాలా మంది అభిమానులు బాధపడతారు. సో వాళ్ళకి ఒక ఆన్సర్ మీ ద్వారా వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను ఈ పాయింట్ రేజ్ చేశాను. అందుకనే వాళ్ళు పిచ్చుకొక్కలాగా వాగితే ఏం జరిగింది అన్నది నాకు తెలుసు, ప్రభుత్వంతో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. వీళ్ళెవ్వరికి కూడా ఈ డర్టీ డాగ్స్ కి తెలియదు ఏంటంటే ఇట్స్ ఏ కంపెనీ వేర్ ఐఎమ్ వన్ అమాంగ్ ద మెనీ షేర్ హోల్డర్స్. లాట్ ఆఫ్ ఫారెన్ ఫండ్స్ హావ్ ఇన్వెస్టెడ్ మనీ. జనరల్గా ఏంటంటే అందరికీ వ్యాపారం అంటే ఏమనుకుంటారు, ఏదో కిరాణా షాప్ అనుకుంటారు, ఏదో పలానా ఒడిది అని. ఈ 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెడితే నేను ఎంత పెడతాను, 100 కోట్లు పెడతాను. మేజర్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఫండ్స్, వేరియస్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎనీ కంపెనీ ఇవన్నీ కూడా బోర్డ్ రన్ కంపెనీస్. ఫారిన్ ఇన్వెస్టర్స్, డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీల ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. ఐఎమ్ వన్ అమాంగ్ ద మెనీ ఇన్వెస్టర్స్ ఇన్ ద కంపెనీ. ఆ కంపెనీ సిక్ అయితే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా చాలా మోసారు. అవును, అలా అయితే చీఫ్ మినిస్టర్ మీద పెట్టాలి కేసు. వాళ్ళ నుంచి మీకు రావాలి కదా. కాదు మామూలుగా గవర్నమెంట్ రావాలంటుంది. గవర్నమెంట్ నుంచి తమిళనాడు నా కేసులు అన్నీ అలాగే ఉన్నాయి, నేను వేసిన కేసులు గవర్నమెంట్ మీద. ఇక్కడ ఆ కంపెనీ ప్రమోటర్స్, సపోజ్ ఇన్వెస్టర్స్ ఒక 6 ఉంటే 6 మీద పెడతారు. 6లో నా పేరు ఉంటుంది, వేరే పేర్లు ఉంటాయి, కానీ మీ పేరుని హైలైట్ చేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళకి కావాల్సింది నా పేరు కాబట్టి మాట్లాడతారు. బట్ దేర్ ఇస్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అంతకంటే వాళ్ళకి కూడా ఆప్షన్ లేదు, మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం ఓకే, ఎప్పుడో తేలినప్పుడు తేలుతుంది, తప్పు జరిగిందా, తప్పు జరిగితే ఎలా తప్పు జరిగింది అనేది తేలినప్పుడు తేలుతుంది. మీకు లింక్ చేయడం, మీ మీదకే తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి అంతకంటే ఆప్షన్ లేదు, వాగి కుక్క వాగుతూనే ఉంటుంది. సో కాబట్టి నిజమేంటన్నదే నాకు తెలుసు కాబట్టి, ఏం జరిగింది అన్నదే నాకు తెలుసు కాబట్టి, అందులో నష్టపోయింది నేను కాబట్టి, లాభపడింది ఏ సింగిల్ రూపీ లేదు కాబట్టి, నష్టపోయాం కాబట్టి ఒక ఇన్వెస్టర్గా నవ్వు ఊరుకుంటాం. ఏదో పిచ్చిన వరకు ఏదో వాగుతున్నారా, ఎస్ పిచ్చిన వరకు ఆ మండలానికి తట్టుబడి వాగుతున్నారా అని చెప్పి సో వింటాం. ఎందుకంటే నిజం నాకు తెలుసు కదా, మాట్లాడుకుంటారా. ఎందుకంటే మాట్లాడేది ఒక పర్పస్ కోసం, వాళ్ళకి అటాక్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కంగారు పడతారు. ఆ ప్రవీణ్ కుమార్ అన్నోడి గురించి కూడా నేను అప్పుడు, అతను చాలా కాంట్రవర్షియల్గా హిందూ దేవుళ్ళని చాలా అవమానకరంగా అతను మాట్లాడినప్పుడు, అలా మాట్లాడటం తప్పు అని చెప్పి నేను పార్లమెంట్లో కూడా కొంతమంది అధికారులు ఈ రకంగా మాట్లాడుతున్నారు, హిందూ మతాన్ని ఈ రకంగా అవమానిస్తున్నారు అని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడాను. సో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో దొరికిన ఏదో చిన్నపాటి ఇన్ఫర్మేషన్ని దాన్ని చెలవలు పలవల కింద, అది కూడా ఆ పర్టికులర్ ఇష్యూ కూడా ఆ బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా, సో బ్యాంక్ నోస్ దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సిబిఐ ఎంక్వైరీ అతను తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలాగైనా సరే ఆ బ్యాంక్ వాడితోటి మీరు ఎందుకు ఇవ్వట్లేదు కంప్లైంట్, బ్యాంకు మేము మాట్లాడుకుంటున్నాం, బ్యాంక్ వాళ్ళు అది పర్సూ చేసుకుంటున్నారు, బట్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు కంప్లైంట్ అని చెప్పి తను ప్రెషర్ పెట్టి కంప్లైంట్. అల్టిమేట్లీ పొలిటికల్ డ్రైవర్లు కూడా వచ్చింది దాంట్లో, అదే ఒక కారణం. అది కారణం అదే. అదే దాన్ని జరుగుతున్న డిస్కషన్కి దానికి అది లింక్ చేసి దాన్ని పెట్టించుకోగలిగాడు అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీకు ఆ రోజు మిమ్మల్ని తీసుకెళ్లారు, మీ మీద దాడి చేశారు, కొట్టారు, ఇవన్నీ జరిగాయి కదా. అది మీకు ఒక బ్యాడ్ మెమరీ లైఫ్లో ఎప్పటికైనా? మీకైనా బ్యాడ్ మెమరీయే, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి బ్యాడ్ మెమరీ. మళ్ళీ వినాలనుకోరు, అట్లాంటిది గుర్తొస్తే కూడా చాలా బాధ ఉంటుంది. అదే మధుర స్మృతి కాదు కదా. సో అలాంటి ఒక ఎపిసోడ్ ని మీరు మళ్ళీ ఒక వీడియోలో జాఫర్ గారితో కూర్చొని అది రీక్రియేట్ చేసి అది చూపించారు కదా. చూపించినప్పుడు మీరు బాధపడలేదా, లేకపోతే ఇంకా మళ్ళీ మీ అమ్మాయిలుగా చూసిన వాళ్ళందరూ ఉడికిపోతుంటారు కదా సార్ లోపల, ఇంత హింసించారా అనేసి, మళ్ళీ ఎందుకు అలాంటి యాక్టివిటీ చేశారు మీరు? అంటే ఆ వీడియో చేయడం గల కారణం ఏంటి? లేదు, బాధ ఉంటుంది. అతను అడిగినప్పుడు చెప్పారు, జరిగిందే కదా. అంటే మీ మోటో ఏంటి అది చూపించడం వెనకాల? ఇప్పుడు నువ్వేదో అడుగుతావా, ఇప్పుడు నువ్వు అడిగావు, దానికి చెప్పాను కదా, మోటో ఏముంటుంది, అడిగావు చెప్పావు, అతను అడిగాడు చెప్పా, జరిగిందే కదా. జరగలేదని నేను అనట్లేదు. అదే అంతేగాని అలాంటివి సాధారణంగా మనం మళ్ళీ తీసుకురాము, ఎవరికి చెప్పుకోం కదా బయట. అలాంటప్పుడు ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి నోరు మూసుకోరా అని అప్పుడే నేను చెప్పొచ్చు.
బట్ నేను హ్యాపీగా చెప్పాను కదా, అవును. ఏముంది అందులో. ఇప్పుడు లేటెస్ట్ ఒక ఇష్యూ నడుస్తుంది కదా సార్, మన ఆక్వేట్ టెంపుల్ గురించి నడుస్తుంది అండ్ బాగా చర్చలలోకి వస్తున్నారు, మీరు చాలా అగ్రెసివ్గా ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారు. సో అదేంటి ఇన్సైట్స్ అని చెప్పగలుగుతారా మీకు? అంటే మీరు వేరే చోట్ల కూడా చెప్పారు, చాలాసార్లు చెప్పాము. జస్ట్ క్లుప్తంగా అసలు. ఏముంది అక్కడ, ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా ఒక రామాలయం ఉంది, అది పాడుబడిన పరిస్థితిలో ఉంది. రాముని పట్టించుకునే వాళ్ళు లేడు. అవును. ఈ లోకల్ ప్రజాప్రతినిధి ఏమో ఆ కాలువగట్ల మీద అయితేస్తాను అంతా పరిశుభ్రం చేస్తాను అంటాడు. ఈ రాముడి గుడి డంపింగ్ యార్డ్ లాగా ఉందని చెప్పి. అంటే అక్కడ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ అది? ఇక్కడ వాళ్ళు ఎందుకంటే మరి ఎందుకున్నా చుట్టుపక్కల కొద్దిమంది మరి ఆ క్రైస్తవులుగా మారిపోయి ఒకప్పుడు దళితులు. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ యాంటీ హిందూ గాడ్స్గా బిహేవ్ చేస్తూ దాన్ని అలాగే బీడు పట్టించేసి ఆ కాలనీలో చెత్త అంతా కూడా డెలిబరేట్గా గుళ్ళో వేసి దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చేశారు. పట్టించుకునే వాళ్ళు లేడని మళ్ళీ సాక్షిలో రాస్తే సో నేను చదివి రియాక్ట్ అయ్యి. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్ అది? ప్రస్తుతం అది పోలీస్ కంట్రోల్లో ఉంది. అంటే టెంపుల్ని మళ్ళీ నిర్మాణం చేసే అప్లికేషన్ ఇచ్చాం, ఎందుకంటే రిపేర్ అయితే అక్కర్లా, కానీ మేము వీఆర్ రీబిల్డింగ్ విత్ బ్లాక్ స్టోన్ అండ్ ఆల్. చిన్న సైట్ అది 4 సెంట్లే, బట్ వీఆర్ రీబిల్డింగ్ ప్లానింగ్. సో అది ఆల్రెడీ స్టోన్స్ అయ్యి ఆర్డర్ ఇచ్చాం. వీఆర్ మేడ్ అన్ అప్లికేషన్ టు మున్సిపాలిటీ. అది మున్సిపాలిటీగా మారింది ఆక్యువేట్. అంటే ఈ ఇష్యూ క్లియర్ అయింది అసలు? ఈ దళితులు వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఈవెన్ అప్పుడు మేకులతో దాడి కూడా చేసి ఆ లెవెల్కి వెళ్ళారు కదా, అది అరెస్ట్ చేశారు. మళ్ళీ ఏదో కొంతమందికి బెయిల్ వచ్చింది, 14 రోజులు అయింది, బెయిల్ వచ్చింది. ఆ కేసు నడుస్తాను. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్ ఏం లేదు కదా? ఎవరికి కావాలి అబ్జెక్షన్? హౌ ఆర్ వీ కన్సర్న్? ఒక రాముడు గుడి ఇప్పుడు ఎవడో నువ్వేమో అక్కడికి వచ్చేసి ఎవడో లేకపోతే ఇంకెవడో నీల్ కుమార్లు అక్కడికి వచ్చి ఏదో కడతానికి వీలు లేదు, మాకు ఇష్టం లేదంటే ఎలా కుదురుతుంది? ఎవడో నువ్వు ఇక్కడ రేపు పొద్దున్న ఇక్కడ గొడవ చేసి అయోధ్యలో రామాలయం కట్టడానికి వీలు లేదంటావు. అంటే కిరణ్ కుమార్ అయోధ్య రామాలయం వద్దంటున్నాడు, లేకపోతే సునీల్ కుమార్ వద్దంటున్నాడు అంటే ఆపేస్తారా? ఆపరు కదా. ఇది అంతే. అక్కడ ఎప్పటి నుంచో ఉన్నదాన్ని అదే అక్కడ మళ్ళీ గుడికి వెళ్తానంటే లేదు ఆ పక్కింటోడు క్రిస్టియన్ అయిపోయాడు. అంటే ఒక వ్యవస్థ అట్లా రన్ చేసుకుంటూనే దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు దాకా ఇర్రేషాలు వేసారా, భయపడ్డారు జనం, ఏదో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారని భయపడ్డారు. వాళ్ళకి అసలు కేసు వేసి పవర్ లేదని చెప్పి నగ్న సత్యం ప్రజలు తెలుసుకున్నారు. వాళ్ళకి తెలుసు ముందే, బట్ ఆ సత్యం ప్రజలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు. అరే ఎన్నాళ్ళు మనం ఇడియట్స్ అయిపోయాము వీళ్ళ చేతుల్లో, ఇంకా నో మోర్, ఎనఫ్ ఈస్ ఎనఫ్ అని చెప్పి దే స్టార్టెడ్ రియాక్టింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఇప్పుడు ఎవడు పెడతాడు కేసులు పెడితే ఆ చర్చ్ రికార్డు 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. అలా తల్లిదండ్రుల శ్మశానం రికార్డు వస్తుంది. ఏ కుమారులు ఎంత చెత్త మాట్లాడినా వాళ్ళు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు అవుతాయి. సో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోతాయి. సార్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా మీరు ఆంధ్రప్రదేశ్లో. అన్నాను. ఫస్ట్ డే మీరు డిప్యూటీ స్పీకర్గా వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? ద ఫీలింగ్ ఏం లేదు. అంటే మీకు ఒక పొలిటికల్ లీడర్గా ఉండే ఐడెంటిటీ ఇష్టం అనిపిస్తుందా, లేకపోతే డిప్యూటీ స్పీకర్గా? బికాజ్ 2 డిఫరెంట్ బాల్ గేమ్స్ కదా సార్, 2 ప్రొఫైల్స్ వేరు. డిప్యూటీ స్పీకర్ పొలిటీషియన్ అవుతాడు. పొలిటీషియనే నువ్వు అవ్వలేవు కదా, నువ్వు ఎమ్మెల్యే అవ్వకుండా డిప్యూటీ స్పీకర్ అవ్వలేవు. ఎమ్మెల్యే అవుతాడు. అవును, అది ఇంకా అబౌవ్ లెవెల్ నేను అంటుంది. బట్ మీకు ఎక్కువ ఏది నచ్చుతుంది సార్? అంటే పబ్లిక్ లో ఉండి ఎక్కువ ఇది చేయటం, పబ్లిక్ లో ఉంటాం అప్పుడే. మీకు ఎక్కువ ఏది నచ్చుతుంది అంటే? అసెంబ్లీలో కంట్రోలింగ్ నచ్చుతుందా, లేకపోతే పబ్లిక్ లో ఫ్రంట్ ఎండ్ నుండి ఎక్కువ చేయడం నచ్చుతుందా? లేదు, అసెంబ్లీ కంట్రోల్ ఈజ్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఫర్ ఫ్యూ డేస్ ఇన్ అన్ ఇయర్. 30 రోజులు 40 రోజులు ఉంటాం. అంటే అసెంబ్లీ ఆర్ కంట్రోలింగ్ లీడర్స్ కదా సార్. బయటకు వస్తే పబ్లిక్ వీరి మీద మీరు ఇది చేస్తారు కదా, విచ్ వన్ యూ ఎంజాయ్ ద మోస్ట్? ఎంజాయ్ బోత్. సరే, మీరు అంటే చాలా అగ్రెసివ్ గా మాట్లాడతారు, ఆ ఫ్రంట్ గా మాట్లాడతారు కదా, ఏదైనా విషయం మీద నేను అనవసరంగా మాట్లాడాను అని ఎప్పుడైనా అనిపించిందా? హ్యావ్ యూ రిగ్రెటెడ్? ఏం లేదు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడవలసిందని అనిపించింది. అటువంటి రిగ్రెట్స్ ఉన్నాయి, కానీ అనవసరంగా మాట్లాడిన లేవు. భీముడిగా చేశారు కదా, దానిలో మీరు ఆ డైలాగ్ కూడా చెప్పారు కదా, అది మీ ఇంటర్నల్ వాయిసే కదా? అది నా వాయిసే. అలా కదా, అంటే అక్కడ మీరు చెప్పిన ఏదైతే మీనింగ్ ఉందో, నా పుట్టినరోజు కూడా నన్ను ఇలా చేశారు అని మీరు అన్నారు కదా, ఇట్ వాజ్ ఎ స్ట్రైట్ వార్నింగ్. నేను మాట్లాడిందే కదా, మీరు మాట్లాడిందే. సో అక్కడ యాక్ట్ లాగే కాదు, ఇట్ వాజ్ ఎ స్ట్రైట్ వార్నింగ్ టు దెమ్ కదా సార్ అనేది అంటున్నాను నేను. ఎలాగైనా అనుకోవచ్చు. ఇంకొక సాంగ్ లో కూడా మీరు చిన్న క్యామియో చేశారు, అర్థం చేసుకున్నాడు అర్థమైనంత. అందరికి అర్థమవుతుంది కదా సార్ అది. ఇంకోటి భీమవరం బీచ్ అని ఒక సాంగ్ కూడా మీరు క్యామియో చేశారు కదా సార్. సో కెమెరా ఫేసింగ్ ఎట్లా అనిపించింది? అంటే అది ఇంకొక డిఫరెంట్ సైడ్ కదా.
ఒక టేక్లో చేసాం అంతే. అంటే మీకు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ కానీ ఎలా అనిపించింది? ఎగ్జైట్మెంట్ ఏముంటుంది అందులో, ఊరికే మనకి తెలిసిన వాళ్ళు భీమవరం మీద సాంగ్ చేస్తున్న అంకుల్ ఒకసారి రావాలని చెప్పి ఉమ్, నా ఫ్రెండ్ డాక్టర్ ఉమ్, అడిగితే నేను వెళ్ళి భీమవరం కదా ఉమ్. ఒకటే టేక్. సార్ రాజు గారికి ఒక పొలిటీషియన్ ఈ ఐడెంటిటీ ఉంది కదా, మీకు అది రెస్పాన్సిబిలిటీ లాగా అనిపిస్తుందా, అలంకరణ లాగా అనిపిస్తుంది? ఇది రెస్పాన్సిబిలిటీ, అలంకారం కాదు. పొలిటికల్ ప్రొఫైల్ లేకపోయినా రాజు గారికి ఒక ఐడెంటిటీ ఆల్రెడీ ఉంది కదా, దాన్ని మించిన ఐడెంటిటీ ఉంది మీ ఇండివిజువల్గా కూడా. సో ఇప్పుడు మీకు పొలిటికల్ ఐడెంటిటీ యాడ్ అవుతే మీకు రెస్పాన్సిబిలిటీని అనిపిస్తుందా, ఇంకా అలంకరణ లాగా ఏం కాదంటారా? లేదు లేదు, అలంకరణ డెఫినెట్గా కాదు. మీ దృష్టిలో పాలిటిక్స్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? పాలిటిక్స్ అంటే ఓకే, అన్ఫార్చునేట్గా కొంత డెఫినేషన్ మారినాయి, కానీ ఇప్పుడు ఉమ్, బేసిక్గా పాలిటిక్స్ ఇస్ ఏ గుడ్ వే ఆఫ్ సర్వీస్, ఉమ్. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు పాలిటిక్స్లోకి రాకముందు ఒక ఒపీనియన్ ఉండి ఉంటుంది కదా సార్, ఎంటర్ అవుతున్న టైంలో. ఇప్పుడు ఇన్ ఇయర్స్ జర్నీ కూడా ఉంది కదా, ఇప్పుడు మీకు అనిపిస్తున్న డిఫరెన్స్, అరే నేను ఇలా అనుకొని వచ్చాను ఇప్పుడు ఇలా లేదు అనేది ఏమన్నా? లేదు లేదు, యూ హ్యావ్ ద సేమ్. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియనంత అమాయకుని అయితే కాదు కదా, ఏదో అనుకుని వచ్చి ఏదో అయిందని అనుకోవటానికి. యూత్ పార్టిసిపేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటారు సార్ పాలిటిక్స్? ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. బట్ అంటే చాలా మంది యూత్ దీన్ని చూస్ చేసుకోవట్లేదు కదా, పొలిటికల్ అనేది ఒక కెరియర్ చేసుకోవట్లా. ఎందుకని అంటారు సార్? యాక్చువల్గా ఎవరికాళ్ళు డెఫినెట్గా బిజినెస్ కెరీర్స్ అవి చూసుకుంటున్నారు. ఇందులోకి ఎవరైనా వచ్చినా కూడా దురదృష్టవశాత్తు మరి చాలామంది ఒక బిజినెస్గానే చూసుకుంటున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆల్రెడీ ఏదన్నా లైఫ్లో ఒక బాధగా సెటిల్ అయిన వాళ్ళు ఇంకా మనకి ఇంకెటువంటి ఆదాయం గురించి మనం వరి అవ్వక్కర్లేదు, రెస్పాన్సిబిలిటీ లెట్ us genuinely డూ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి అనుకుంటే డెఫినెట్గా నో వన్ కెన్ డూ ఎ బెటర్ సర్వీస్ వాట్ ఎవర్ మనీ యూ ఎర్న్. నీ సొంత డబ్బుతో నువ్వు చేయాలనుకున్నది డెఫినెట్గా చేయలేవు. అదర్వైజ్ టు డూ సంథింగ్ గుడ్ టు ది కమ్యూనిటీ, సొసైటీ. కమ్యూనిటీ అంటే కులం కాదు, లేదు అలాగా. టు ద సొసైటీ. పాలిటిక్స్ ఇస్ ద. చాలా మంది లీడర్స్ ఇప్పుడు కూడా అంటున్నారు ఏంటంటే డబ్బులు ఏంది ఏం నడవట్లేదు, ఓటర్లు కూడా ఇట్లానే ఉంటున్నారు, డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు, నాయకులు కూడా డబ్బులు ఇచ్చాం కొనుక్కున్నాం కదా అనేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు వాళ్ళని పట్టించుకోవట్లే అంటున్నారు కదా. ఈ సిచ్యువేషన్ ఉందంటారా మీరు నిజంగా? లేదని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఓకే, మీ పర్సెప్షన్ లో అంటే పూర్తిగా ఇంకా అదే ఉందా, లేకపోతే జనాలు డబ్బు అనే దానికి అధిగమించి కూడా పార్టీస్ని చూస్ చేసుకుంటున్నారా? డెఫినెట్గా అన్ఫార్చునేట్గా మనీ ఈజ్ ప్లేయింగ్ సమ్ రోల్, బట్ అల్టిమేట్గా డబ్బు వలన ఎలక్షన్లు నెగ్గరు. డెఫినెట్గా దే చూస్ ది పార్టీస్, డబ్బు వలన నెగ్గరు. కానీ అదొక పార్ట్ అయిపోయింది కొన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కాదు. ఇంకోటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఇది అవుతుంది కదా సార్, నమోదవుతుంది కదా, అంటే ఎంతమంది ఓటర్స్ ఉంటారో అంత అవ్వట్లేదు కదా. సో అది ఎందుకు అట్లా అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ప్రతి ఓడు బర్త్డే పోయిందిలే ఏంటి ఓటు వేయకపోతే ఏమవుతుందని. బట్ అది ఎటువంటివి మ్యాండేటరీ చేయాలి. అది చాలా దేశాల్లో ఓటు వేయటం అనేది కంపల్సరీ, దే హ్యావ్ టు ఓట్. ఇక్కడ మరి అది లేదు. ఆ చట్టం తీసుకురాగలిగితే ఒకసారి నువ్వు ఓటు వేయకపోతే నీకు రేషన్ కార్డు ఉన్నదంటే ప్రతి ఓటు వేసేస్తాడు. అవును, అది పెట్టాలి. రేషన్ కార్డు ఉన్నదని చెప్పండి, మొత్తం వేసేస్తారు. అలాంటి ఒక ఇనిషియేటివ్ గవర్నమెంట్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ వచ్చి. మీరు ఏమనుకున్నట్టు ఒక క్వశ్చన్ సార్, మీ ఓకే అనుకుంటే చెప్పండి, లేదంటే లేదు. టీటీడీలో లడ్డు ఇష్యూ ఏదైతే నడిచిందో ఆ టైంలో మీరు వైఎస్ఆర్సీపీ దీనిలోనే ఉన్నారు కదా, అదే పార్టీలో ఉన్నారు కదా, అప్పుడు మీ దృష్టికి ఇట్లాంటి ఏమన్నా జరుగుతున్నాయన్న నాలెడ్జ్ వచ్చిందా సార్? అప్పుడు ఆ డిస్కషన్ రాలేదు కదా, ఇంటర్నల్గా ఇలా జరుగుతుందని మీకు అసలు ఏం ఐడియా లేదు? అప్పుడు ఆ డిస్కషన్ రాలా. సో తర్వాత ఇప్పుడు ఇష్యూ బయటపడింది కదా సార్, మీరు అంటే మీ ఒపీనియన్ దానిపైన? ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాని మీద మనం ఏది మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కల్తీ జరిగింది అనేది కన్ఫర్మ్ చేశారు. దేంతో జరిగింది అనేది, అనిమల్ ఫ్యాట ఇంకొకట అనేది ఇంకా స్టిల్ ఆ ఫైనల్ ఆ ఛార్జ్ షీట్ అనేది వేయలే. అది వేసేలోపు మనం అందులోనూ వెంకటేశ్వర స్వామి రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అందుకని మిమ్మల్ని అడగలేదు, వేరే అయితే అడిగాను. ఈ మత మార్పిడులు బాగా జరుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు సొసైటీ, దారుణంగా. దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే తెలంగాణ కాదు బట్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అంటే మాకు తెలంగాణ తోటి కంపేర్ చేస్తే మరీ ఎక్కువగా అవుతున్నాయి, తెలంగాణలో కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే మీరు ఆ గవర్నమెంట్లో ఉన్నారా? అదే ఏపీలో చాలా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ గవర్నమెంట్లో బీజేపీ పార్టీగా ఉంది కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలు 13 రాష్ట్రాల్లో ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి. అంటే ప్రాక్టికల్గా ఏమన్నా స్టార్ట్ అయిందా సార్? గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా?
ఈ కన్వర్షన్స్ ఆపడానికి కానీ? డిమాండ్ అయితే స్టార్ట్ అయింది. ఉమ్, సో ఐ స్టార్టెడ్ ద డిమాండ్. ఉమ్, ప్రభుత్వం ఉమ్, ఇది చేయాలి, ఈ కన్వర్షన్లో ఆగాలి అంటే. ఉమ్. సో ఫ్యామిలీ వ్యవస్థ కూడా చాలా చోట్ల పల్లెటూరులో ఇది ఎక్కువైంది బాగా. 3 పిల్లలు కూడా విడిపోతున్నారు. మీరు రీసెంట్గా ఈ మాట కూడా అన్నారు కదా సార్, అంటే ఒక దళితుడు ఉన్న వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోతే వాళ్ళ రిజర్వేషన్ కానివ్వండి ఇది కూడా మార్చేసేయాలి, ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. నేనల్లా అది ఒక పాయింట్ వచ్చింది కదా. 1936లో బ్రిటిష్ ఉంది, మీరు దాన్ని ఇప్పుడు వచ్చిన ఇష్యూలో మీరు దాన్ని బాగా దాని ఇంపార్టెన్స్ మళ్ళీ చెప్పుకొచ్చారు కదా సార్. అవును, మొన్న సుప్రీం కోర్టు Yeah. కూడా రీఇటరేట్ చెప్పింది, దాన్ని మీరు కూడా బాగా ముందుకు అవును, నేను తీసుకెళ్తారు కదా ఆ ఇప్పుడేంటి point ని. నేను నా రచ్చబండలో కూడా ఎన్నోసార్లు చెప్పాను ఆ, గతంలో. ఉమ్, 5 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నా. ఉమ్, మొన్న సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత అది ఇంకా స్పష్టంగా ఓకే. అందరికీ అర్థమైంది. సో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడికి ఒక విజన్ ఉండాలి, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలని. అది మా పార్టీ అధ్యక్షుడికి ఉంది తప్ప ప్రతి ఎమ్మెల్యేకి ఏదో నా నియోజకవర్గానికి ఏంటి విజన్ అనేది నాకు అదే ఉందా? సార్, అదే అడుగు. అదే నా నియోజకవర్గాల్లో నా 5 సంవత్సరాల విజన్ని నేను ఆల్మోస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసేసాను. ఉమ్, 2 సంవత్సరాల్లోనే, ఉమ్, ఇంకా 2 ఏళ్ళు పూర్తి అవ్వలేదు, ఒక నెలకు అవుతుంది. ఉమ్, సంపూర్ణంగా 100% నేను ఏదైతే ఈ 5 ఏళ్ళలో చేస్తానని చెప్పానో, ఉమ్, చేస్తానని చెప్పిన దానికన్నా ఎక్కువగా 2 సంవత్సరాల్లోనే చేసేసాను. ఓకే. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ కమిటెడ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఉమ్, without great government support, ఉమ్, with my friends' support and public support. ఉమ్, So I could motivate the public, I could ఓకే. get money from my friends, and I had completed ఉమ్, whatever I had promised. ఉమ్. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంది. సార్, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఛానల్ ద్వారా మీ haters కి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏమన్నా మెసేజెస్ చెప్పదలుచుకున్నారా? యాక్చువల్గా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఊరికే మనం తింగరోళ్ళలాగా మెసేజ్లు చెప్తే ఉమ్. చాలా కామెంట్లు చేసేస్తారు. వాళ్ళకి వాళ్ళే అన్ని తెలుసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు. పీపుల్ ఆర్ టూ స్మార్ట్. ఓకే. నువ్వు ఏదో అడిగావు కదా అని చెప్పి నేను ఓవర్ యాక్షన్ ఏదో మెసేజ్లు ఇచ్చేస్తే ఏడ్చలేరు అదో కన్నా అనుకుంటారు. సార్, అడగగానే మీ టైం ఇచ్చి మీ ఇన్సైట్స్ అన్ని మాతో పంచుకొని చాలా విషయాల మీద మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్.